వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. అమ్మాయి ఎంత బాగుంది నిజంగా. ఎవరికంటే అనిపించింది? నారదునికి అనిపించింది ఎంత బాగుంది అమ్మాయి, చూస్తే బాగుండు. అమ్మాయి ఎక్కడ ఉన్నావు తల్లి? నారాయణను మర్చిపోయాడు. అమ్మాయి అమ్మాయి అంటున్నాడు. నారదా నేనేనయ్యా అమ్మాయిని అన్నాడు. తండ్రి ఎంత జగన్మోహనాకారుడవని నీకు పేరేగా, నువ్వు ఆడ రూపాన్ని ధరిస్తే ఎంత అందంగా ఉంటావో. అసలు నిజంగా కూడా ఇక్కడికి విషం తాగడానికి వచ్చాడు శివుడు, కానీ నువ్వు మోహిని అవతారం ఎత్తినప్పుడు వస్తే ఎంత బాగుండేది అని కైలాసానికి వెళ్ళిపోయాట నారదుడు. శివ మంచి అద్భుతమైనటువంటి అవకాశం పోగొట్టుకున్నావు. ఏమైంది? స్వామి అమ్మాయి వేషం వేస్తున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అనుకున్నావు. అది అందమా? ఆడపిల్లలు కూడా కళ్ళు అట్నే నిలబెట్టి చూస్తున్నారట. మరి పుంసాన్ మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం రామావతారంలో మగవాళ్ళు కూడా అనుకొని ఆఖరకు పెళ్లి చేసుకుంటే బాగుండు అంటే వాళ్ళ కోరిక ప్రకారంగా గోపికలై పుట్టారు కృష్ణావతారం. ఇక్కడ అమ్మాయిలే ఆశ్చర్యపోతున్నారు అందాన్ని చూసి. అబ్బా మరి నువ్వు అప్పుడే పిలవద్దయా నన్ను అన్నాడు. అప్పుడే పిలుద్దామంటే నేను ఆమెనే చూసుకుంటూ కూర్చున్నా అంతే. మరి ఒక్కసారి మనం వైకుంఠానికి వెళదామా? వెళదాం పోదాంపా అన్నాడు. వెళ్ళారు. స్వామి నా మీద నీకేమైనా కోపం వచ్చిందా అన్నాడు శివుడు. ఎందుకయ్యా ఏమైంది? అందమైన రూపాన్ని అందరికీ చూపించావట కానీ నేను నన్ను ఒక్కడనే మర్చిపోయావా? తమాషాగా మాట్లాడట భగవంతుడు. అందరికీ చూపించిన వాళ్ళందరికీ 2 కళ్ళే ఉన్నాయ్యా, నీకు 3 ఉన్నాయి కదా. ఆ 3వ కన్ను తెరిస్తే కష్టమని చూపించలేదు. ఒక్కసారి చూపించవయ్యా. చూపిస్తాను, చూపించవయ్యా. వీళ్ళిద్దరు మాట్లాడుతున్నవాడు ఇంకో అమ్మాయి రానే వచ్చేసింది. అక్కడి చూచాడట శివుడు. స్వామి ఆగు కొంచెంగా, అమ్మాయి ఏదో బాగా కనిపిస్తుంది, వెళుతున్నాడు. ఎవరా అమ్మాయి? ఈయననే. బయలుదేరాట. శివుడు వెంబడిస్తున్నాడు. అమ్మాయి పరుగు తీస్తోంది. ఎక్కడికి తిరిగారట వీళ్ళంటే భూమండలం అంతా తిరిగారట. చివరి వరకు మెల్లగా అటు ఇటు ఇటు అటు ప్రయత్నం చేసి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకున్నాడట శివుడు. వెంటనే సశంఖ చక్రం సకిరీట కుండలం సపీతవ. స్వామి నువ్వా? అవును. మృత్యుంజయ, మృత్యువును జయించావు. ఆ తర్వాత మన్మథుణ్ణి కూడా జయించావు. కానీ నన్ను చూస్తే ఏమో స్వామి, ఏం జయించానో ఏం జయించలేదో కానీ నిన్ను చూస్తే మాత్రం నేను ఓడిపోయానన్నట. అంతేనయ్యా, నువ్వే కాదు ప్రపంచంలో ఎవరైనా కూడా నా మాయను నా భక్తులు తప్ప ఎవరు తట్టుకోలేరు. కానీ దీనికి ఒక ప్రయోజనం ఏమిటంటే నీవు నేను కలిసి తిరిగిన ఈ ప్రదేశాలన్నీ కూడా బంగారు వజ్రాల గనులవుతాయా అన్నాడు. వాళ్ళు తిరిగిన ప్రదేశమే బంగారు గనులు, వజ్రాల గనులు, వెండి గనులు అయినాయట. ఎక్కడ తిరిగారు వీళ్ళు అక్కడ అంటే బంగారు గనులు ఎక్కడున్నాయండి ప్రపంచంలో? ఏ దేశంలో ఉన్నాయి తెలుసా ఎవరికన్నా? ఆఫ్రికా ఆ ప్రాంతంలో విహరించారట. ఎక్కడి ఆఫ్రికా? మరి సముద్ర మదనం ఎక్కడ జరిగింది? పాలసముద్రం. అది ఎక్కడుంది అంటే అది ఎక్కడనో వైకుంఠ లోకంలో ఉంది అని. అక్కడ జరిగితే ఇక్కడ దాకా వచ్చారు వీళ్ళు. అందుకే భగవంతుని యొక్క మాయ ఎవ్వరికీ కూడా అర్థం కాదు 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 అందరికీ అర్థం అవుతుంది అవుతుంది అవుతుంది. ఎప్పుడు అంటే ఆయన నామాన్ని మనం పట్టుకుంటే ఆవుకు ఎంత గొప్ప ఆవైనా తాడు వేసి కట్టిన తర్వాత ఏమవుతుందండి? మన వెంట వస్తుంది అది. అందుకోసం ఆయన నామాన్ని పట్టుకున్నాం. ఆ నామము యొక్క ప్రభావం చేత ఆయన మన వెంట వస్తూ ఉంటాడు. అందుకోసమే భగవంతుని యొక్క నామాన్ని ఎప్పటికీ కూడా పట్టుకోవాలి.
అందుకోసమే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. రామ హరే 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 కృష్ణ 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 హరే హరే. రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ. కృష్ణ భగవానికి రాజాధిరాజ రామచంద్ర మహారాజుకి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీహరే. రాక్షసులు దేవతలు కొట్లాడి అలసిపోతే అమృతపానం చేసి ఉన్నవాళ్ళు దేవతలు గనక, అది దొరకని వాళ్ళు రాక్షసులు గనక, రాక్షసులు పారిపోయి కష్టాలు వచ్చినప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారంటే ఇద్దరు. ఒకటి దేవుడు, రెండవది గురువుగారు. సుఖాలు వచ్చినప్పుడు వీళ్ళిద్దరు పట్టరండి. శుక్రాచార్య స్వామి దగ్గరికి వెళ్ళారు. మహాప్రభో మన్నించండి, క్షమించండి, రక్షించండి. ఏమైంది మీకు అన్నాడు. జరిగిన కథ అంతా చెప్పారు వాళ్ళు. అయ్యా, సముద్రంలో పర్వతం వేసి చిలికి చివరకు అమృతం వస్తే మాకు జరిగిన పరిస్థితి. అయితే పర్వతం కోసం వెళ్ళేటప్పుడు నన్ను ఏమైనా అడిగారా మీరు? లేదండి. పోనీ
పర్వతం తెచ్చి అక్కడ పెట్టిన తర్వాత వేస్తున్నాం గురువు గారిని అడిగారా? లేదండి. పోనీ ఆ సముద్రంలో పర్వతాన్ని వేసి వాసుకి సర్పం చేత చిలుకుతున్నప్పుడున్న కనీసం నన్ను స్మరించారా? లేదండి. పోనీ అమృతం దొరికితే మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళేనా? మీకు అమృతమే దొరికితే ఇక్కడి దాకా వచ్చేవాళ్ళ మీరు? అయ్యా పొరపాటు. తప్పులు చేసే వయస్సు మాది, సవరించే వయస్సు నీది. తప్పులు చేయడం మాకు రోజు అలవాటు, అసలు మేము ఒప్పులే చేయం. అటువంటిది మరి నువ్వు రక్షించాలి అంటే, నాయనా బలిచక్రవర్తి, ఆచార్యుల యొక్క చరణాల మీద అభిమానం కలిగి ఉండి ఇక్కడ దాకా వచ్చినందుకే నాకు సంతోషం. కనుక బలిచక్రవర్తి, అమృతమే కాదయ్యా, అన్నిటికంటే గొప్పదేమిటో తెలుసా? ప్రపంచంలో రెండు. ఒకటి అమ్మ దీవెన, రెండవది ఆచార్యుల అనుగ్రహం. ఇవి రెండు కలిగిన వానికి భయం లేదు. భీష్మాచార్య స్వామి యుద్ధానికి వెళ్ళి రథంలో కూర్చున్న తర్వాత, అయ్యా మీరెందుకు వెళ్ళడం యుద్ధానికి? వృద్ధులు అంటే వృద్ధాప్యం సహజంరా, నాకు మా అమ్మగారి దీవెన ఉంది గంగాదేవి, కనుక నేను విజయం సాధించి వస్తా అన్నాడు. విజయం సాధించాడు భీష్ముడు. ఏం విజయం సాధించాడు? ప్రాణం ఉన్నంత వరకు కౌరవుల పక్షంలో పోరాడాడు, అంపశయ్య మీద హరిని దర్శించాడు, మోక్షాన్ని పొందాడు. ఇంతకంటే విజయం ఏమిటండి ప్రపంచంలో? మనకు కావలసినటువంటి ఒక లక్ష్యం చేరుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతూ ఉంటాం. మన లక్ష్యం ఏమిటి అంటే భగవంతుణ్ణి చేరుకోవడమే మన లక్ష్యం. ఆయన ఇష్టం. మనం ప్రార్థన చేయంగా పరీక్షలు రాయంగా ఎప్పుడో ఒకసారి తప్పకుండా పాస్ అవుతాం. మనం కూడా ప్రయత్నం చేయడం మన వంతు. నాయనా బలిచక్రవర్తి, భయపడకు. నిన్ను అమృతమే కాదు, అమృతం కంటే గొప్పనైనటువంటి యొక్క శక్తివంతులను మీ అందరినీ చేస్తాను నేను. ఇప్పుడు గురు చరణాలు ఆశ్రయించినారు గనక వెంటనే విశ్వజిత్ అనే యాగం చేయించాడు బలిచక్రవర్తితో. దాని పేరేమి? విశ్వజిత్. అంటే విశ్వాన్ని జిత్, జయించేంత గొప్ప యాగం. నీ ఆయుధాలు కానీ, మీ కవచాలు కానీ, మీకుండేటువంటి యొక్క దివ్యమైన బలం కానీ అంతకు వేయింతలు కలిగినటువంటి చేస్తున్నాను. యాగంలో కూర్చున్నాయట శుక్రాచార్య స్వామి. బలి చెయ్యి, ఆచమనం చేయి. అసుర సంరక్షణార్థం విజయ సిద్ధ్యర్థం విశ్వజిత్ యాగాఖ్య కర్మ కరిష్యే. వదిలిపెట్టి నీళ్ళు చేశాయండి ఈ యాగం. హోమగుండం నుంచే వచ్చింది రథం. ఒక్క రథం కాదు, అందరికీ. హోమగుండం నుంచే వచ్చింది ధనస్సు, అందరికీ. కవచాలు వచ్చాయి, బాణాలు వచ్చాయి, గదలు వచ్చాయి. వీటిని ధరించండి. ఇక ఇప్పుడు మిమ్మల్ని ఒక్క భగవంతుడు తప్ప ఎవ్వరు జయించలేరు లోకంలో. బ్రహ్మాది దేవతలు కూడా మీ కింద బలాదూరే అన్నట. శుక్రాచార్యుడు ఆచార్యుని యొక్క దివ్యమైనటువంటి యొక్క వాక్యం అంత గొప్పదండి. అందుకే గురువు గారి యొక్క వాక్యం ఎంత గొప్పది అనంటే, దేవుడు కోపించినా గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే దేవుడు కూడా రక్షించడు. అంతే. అందుకోసమై వీళ్ళు బయలుదేరారు స్వర్గలోకం మీదకి. దేవతలందరూ కూడా బలిచక్రవర్తి యొక్క తేజస్సు చూస్తే కళ్ళు మూతలు పడిపోయినాయట. ఏమి తేజస్సు ఇతంది, ఎంత గొప్పవాడు ఇతడు, ఎలా జరుగుతుంది, ఎవరైనా ఇలా ఇది ఎలా వచ్చింది? నారద భగవానుడు చెప్పాట, నాయన ఆయనకు వాళ్ళంతా గురువు గారి యొక్క ఆశీర్వచనం పరిపూర్ణంగా పొంది వచ్చారయా. కనుక మరి ఇప్పుడు మా గతి నాకేం తెలుసు, విషయం చెప్పాను అంతే. నేను కేవలంగా చాలకుణ్ణి. అక్కడి విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పేవాడినే కానీ పరిష్కారం చెప్పడం నా వల్ల కాదు. అయితే మరి బ్రహ్మగారి దగ్గర వెళదామా? వెళదామా. వెళ్ళారు. బ్రహ్మదేవుడు అన్నాట, ఏమైంది దేవేంద్ర? ఇలా జరిగిందండి. ఇప్పుడు బలిచక్రవర్తిని
ఓడించగలిగిన శక్తి నాకు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు గురువుగారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమితమైనటువంటి యొక్క శక్తి సంపద సంపాదించుకొని వచ్చారు వాళ్ళు. అందుకోసం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏమీ చేయడం లేదు, అందరం కలిసి భగవంతుడి దగ్గర వెళదాం అంతే. చేయగలిగింది ఏమైనా ఉంటే ఆయన చేస్తాడు, మనమన్నా కాదు. అందుకే మనం చేసేంత ప్రయత్నం చేసి షడ్వేరు మనుష్యయత్నానాం సప్తమం దైవ చింతనం, అంతే. చేయగలిగింది చేయాలి. ఇక మనతో ఏమీ కాదు అనుకున్నప్పుడు అకించనోరణ్యగతి శరణ్యం తత్పాదమూలం శరణం ప్రపద్యే. తండ్రి ఇక మేము చేయలేము, ఎప్పుడైతే మనం చెయ్యలేము అనుకుంటామో అప్పుడు నేను చేస్తాను, ఆయన వస్తాడు. మనం చేద్దాం అనుకున్నంత వరకు రాడండి. ద్రౌపదీదేవి ఎంతసేపు పట్టుకుంది ఆ కొంగును చీరల్ని గట్టిగా పట్టుకున్నంత వరకు రాలేదండి. చివరి వరకు ఏమైపోయింది అంటే ఆ దుశ్శాసనుని యొక్క బారి నుంచి రక్షించుకోలేని పరిస్థితి వస్తే, తండ్రి ఈ శరీరం ఒక కట్టె, దీనికి మానము లేదు, అవమానము లేదు, ఏదీ లేదు, అభిమానము లేదు, దీనిని ఇష్టం ఉన్నట్టు కాపాడు అని 2 చేతులు పైకెత్తితే అప్పుడు అక్షయత్రయమవాప్నోతి. ఎప్పుడైతే శరణాగతి పొందిందో ద్రౌపది అక్షయత్రయమవాప్నోతి, 3 రకాల అక్షయాలు కలుగుగాక అన్నాడు. ఏమిటా 3 రకాలు? ద్రౌపదికి చీరలు అక్షయం, పాండవులకు సంతోషం అక్షయం, కౌరవులకు అవమానం అక్షయం. అది కూడా అక్షయమే. ఏదైనా ఇక్కడికి అయిపోయిందనే ప్రశ్న లేదు. అందుకోసం 12 సంవత్సరాలు వనవాసం పోయితే పాండవులు నిజంగా వాళ్ళు సుఖంగా ఉన్నారు. అక్కడ చెట్ల పండ్లు తినుకుంటూ పారే నీళ్లు తాక్కుంటూ హాయిగా గుహలలో ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు భవనాలలో ఉండి కూడా రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. 12 ఏళ్ళు అనుకుంటే ఇంకేమిరా, 11 ఏళ్ళ 11 నెలల 29 రోజులే, ఇక 28 రోజులే, 27 రోజులే. ఈ లెక్కలు పెట్టుకోవడానికే వాళ్ళ జీవితం అంతా పాడైపోయింది. కానీ వాళ్ళు అక్కడ రోజులు తరిగినా కొద్దీ ఇంకేముందయా, 12 ఏళ్ళు అంటే 2 నెలలు ఓనేపాయిగా, 11 నెలల 11 సంవత్సరాల 10 నెలలే. ఇక వాళ్ళు అక్కడ సంతోషం పెరుగుతుంది. అంటే వాళ్ళకి ఎప్పటికీ సంతోషం అక్షయం. మరి కౌరవులకు ద్రౌపది వస్త్రాపహరణం అయిపోయింది, వాళ్ళు పాపం అడవులకు వెళ్ళిపోయారు. కానీ చీరలు మిగిలిపోయాయి. ఇక్కడ చీరలను చూసిన తర్వాత చీర అనే దానికి అర్థం ఏంటండి, ధోతి వేరే చీర వేరే కాదండి, అన్ని చీరలే. అందుకే రామాయణంలో ఏమంటాడు, నార చీరలు ధరించి రాముడు వనవాసానికి వెళ్ళాడు అనుకుంటారు. చీర అనే శబ్దానికి కట్టుకునే వస్త్రం అనే అర్థం. ఆ చీరల మీద దృష్టి పడ్డదండి అందరికీ. ఏమి అంచులు, ఏమి కొంగులు, ఏమి మెరుపులు, ఏమి డిజైన్లు, ఎంత అందంగా ఉన్నాయి చీరలు. ఒరే బట్టలు, ఆ చీరలు మొత్తం తీసుకురండి. తీసుకొచ్చారండి. తీసుకొచ్చి పెట్టెలలో పెట్టుకున్నారు, భోషాణాలలో పెట్టుకున్నారు. మళ్ళా ఏం చేశారంటే తృప్తి తీరక వాళ్ళ బట్టలు విడిచేసి కట్టుకున్నారు అందరూ. కట్టుకున్న తర్వాత ఏమైపోయింది, మనకు ఒక సంతోషమైన ఫంక్షన్ జరిగింది కదా పొద్దున, ద్రౌపది వస్త్రాపహరణం. దానికోసం ఇంకోదైనా గెట్ టుగెదర్ చేసుకుందాం అనుకున్నారు. సాయంకాలం పూట వీళ్ళందరూ మంచిగా నాట్యాలు గీట్యాలు పెట్టుకొని టిఫిన్లు భోజనాలన్నీ పెట్టుకున్నారు. కానీ ఫంక్షన్ చూసి కొద్దిగా నన్ను బాధపడేవారు ఎవరన్నా పిలిస్తే బాగు. ఎవరు బాధపడతారు? కృష్ణుడే. ఎందుకంటే పాపం ఆయన్నే కదా ఆమెకు చీరలు ఇచ్చినవాడు, పాపం వాళ్ళ బాధను చూడలేనివాడు. కనుక ఒకసారి మన గొప్పతనం ఏమిటో చూపిద్దాం అన్నాడు. ఎవడిచ్చాయండి పాడు సలహా అంటే, ఇటువంటి దిక్కువాసిన సలహాలు ఇచ్చేవాడు శకుని. కృష్ణుడిని కూడా పిలిచారు, వచ్చారు. ఏం శకుని మామ, ఏదో మళ్ళీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. పొద్దున జరిగింది కదా, పాండవులు వనవాసానికి వెళ్ళిపోయారు కదా. అయ్యా రండి, రామానుజాసు స్వామి, కొంచెం మేము సంతోషంగా ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఓ అట్లాగా అయిపోయింది. ఎవరికి వాళ్ళే ఆనందపడిపోతున్నారు. శ్రీకృష్ణుడు పక్కకే కూర్చున్నాడు శకుని.
కృష్ణ వీళ్ళిద్దరి మాట ఒకటేనండి. శకుని చెడ్డవాడని మనం అనుకుంటాం, కానీ కౌరవ వినాశనానికి దుష్ట సంహారానికి సంకల్పాలు ఇద్దరి ఒకటే. స్వామి సంకల్పం అదే, శకుని సంకల్పం అదే, కానీ తెలియదు. బయట కూర్చుండి మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకుంటూ ఉంటే ఏదో జరిగింది స్వామి, వాళ్ళు వెళ్ళిపోయారు ఏదో పాండవులు అరణ్యానికి, ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు అంటే పరమాత్మ అన్నాట, కాలగతి. కాలం ఎట్లా చెప్తే మనం అట్లా వినాలి. ఏం చేస్తాం కనుక కాలమహిమ అన్నట స్వామి అని ఓ మాట అన్నట శకుని మామ. ఈ వస్త్రాలన్నీ కూడా పొద్దుటే ద్రౌపదీదేవికి వస్త్రాపహరణం జరిగినప్పుడు వచ్చాయి వస్త్రాలు ఆకాశం నుంచి వచ్చాయా. మరి ఏమి శాసించాడు స్వామి అంటే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క చీర రమ్మని చెప్పినాడు స్వామి ఆజ్ఞ. నవగ్రహాలారా మీరందరూ చీరలై వచ్చేయండి, ద్రౌపదిని రక్షించాలి. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క చీర వచ్చిందండి. నక్షత్రాలు ఎన్ని, అసలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లున్నాయి. స్వామి అన్నాయట, మరి రక్షించడం అయిపోయింది కదా ద్రౌపదిని, ఇంకా ఈ గుడ్డలు ఇక్కడ ఎందుకున్నాయి అనుకున్నాడు గంతే. ఏమైపోయిందండి, ఉష్కాకి అయిపోయినాయి వస్త్రాలని. కానీ వాళ్ళు కెమెరాల ముందర నిలబడి ఇంకా ఏవో ఎంజాయ్ చేస్తుంటే ఇంత లోపల ఒక సుయోధన, ఇదేం ఫేషన్ గిట్ల అయిపోయినావు నువ్వు అంటే, అయ్య బాబోయ్ అన్నారట. ఎక్కడి వాళ్ళు అక్కడ వారిపోయినారట అండి. కౌరవులకు అవమానం అక్షయం, పాండవులకు సంతోషం అక్షయం, ద్రౌపదికి చీరలు అక్షయం. భగవంతుడు అనుకుంటే ఎంతసేపు అండి. ఇప్పుడు భగవంతుడు తప్ప ఇంకా ఎవ్వరు కూడా మిమ్మల్ని రక్షించేవారు లేరు అనుకున్నట. దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మవాక్కు పట్టుకొని భగవంతుని దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్ళారు, ప్రార్థన చేశారు. చేసిన తర్వాత ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, దివ్యమైనటువంటి యొక్క అతిథి కశ్యపుడు, అతిథి వచ్చినట కశ్యప ప్రజాపతి దగ్గరికి. ఏమండి, అతిథి ఎవరు? దేవతల తల్లి. దితి ఎవరు? రాక్షసుల తల్లి. అతిథి వచ్చిందట, నా పిల్లలకు కష్టం వచ్చిందండి. మళ్ళొకసారి అను ఆ మాట, నా పిల్లలకు కష్టం వచ్చిందండి. నీ పిల్లల? మన పిల్లలకు అను. ఎట్లా అంటానండి, వాళ్ళు రాక్షసులు వచ్చి ఈ పిల్లల్ని బాధ పెట్టారు. వాళ్ళు గుట్టకోళ్ళు చెట్టుకోళ్ళు అయిపోయినారు. వాళ్ళకు ఇప్పుడు రక్షణ ఎట్లా కావాలి? రక్షణ ఎట్లా కావాలి ఏమిటి? నేను నీకు అద్భుతమైనటువంటి ఒక వ్రతాన్ని చెప్తాను. ఆ వ్రతంలో నిష్ఠగా నియమంగా ఉండగలిగితే నీ కోరిక తీరుతుంది, దేవతలకు విజయప్రాప్తి కలుగుతుంది. ఏమిటా వ్రతము? పుంసవన వ్రతము. అది ఎన్ని రోజులు చేయాలి అంటే, సుమారుగా మార్గశిర మాసంలో ప్రారంభం చేస్తే 9-15 రోజులు చేస్తే చాలు. మార్గశిర మాసంలో దాని ఫలం వలన నీకు సంతానం అవుతుంది అన్నాడు. కోరుకున్నారు వీళ్ళు. పృశ్ని గర్భులు అనేవాళ్ళు. మొదటి జన్మలో పృశ్ని గర్భుడిగా పుట్టాడు పరమాత్మ. పుట్టాలనే కోరుకున్నారండి, పెంచాలని కోరుకోలేదు. అందుకోసమే కోరిక జాగ్రత్తగా కోరుకోవాలని ఉంటారు. పుట్టాలి స్వామి అంటే పుట్టాడు. ఏధామాం ప్రపద్యంతే తాం స్థదైవ భజామ్యహం. ఎవరు ఏది కోరుకుంటే, ఎంత కోరుకుంటే, ఎట్లా కోరుకుంటే అట్లా ఇస్తా. రెండవ జన్మలో పుట్టబోతున్నాడు. వాళ్ళే ఇప్పుడు అతిథి కశ్యపులుగా పుట్టారు. వీళ్లకు వామనుడై పుట్టబోతున్నాడు స్వామి. మూడవ జన్మలో వీళ్ళే మళ్ళీ దేవకి వసుదేవులై పుట్టారు. మళ్ళా వాళ్లకు స్వామి కృష్ణుడిగా పుట్టాడు, అంతేగాని పెరగలేదండి. వాళ్ళు పెంచలేదు. పెంచేవాళ్ళు వేరే అయిపోయినారు. పోనీ మరి పెంచిన వాళ్ళు స్వామి కళ్యాణం చూశారా? ఒక్క కళ్యాణం చూడలేదు. యశోదాదేవి
ఇన్ని కళ్యాణాలు చేసుకున్నావట 8 పెళ్ళి, ఒక్క పెళ్లి కన్నా అమ్మ రావాలనిపించలేదురా అంటే, అమ్మ తల్లి కలియుగంలో కొండపైన రోజు కళ్యాణం చేసుకుంటాను, అప్పుడు నువ్వే రోజు అక్షంతలు వేస్తావు నాకు. ఎవరు ఏది ఎంత ఎలా కోరుకుంటే అంతవరకే ఇస్తాడు భగవంతుడు. అతిథి వ్రతాన్ని ప్రారంభం చేసింది. పుంసవన వ్రతము స్వామి. పుంసవన వ్రతం అంటే ఎట్లా ఉంటుందట అంటే పెద్దలు చెప్పంగా విన్నా. ఈవేళ ఒక దంపతులను పిలవాలి, వాళ్లకు 4 కూరలు 4 స్వీట్లతోని భోజనం పెట్టాలి. రేపు ఇద్దరిని పిలవాలి, 2 దంపతులను, 2 దంపతుల్ని, 8 కూరలు 8 స్వీట్లు. ఆ తెల్లవారి 16 కూరలు 16 స్వీట్లు, 32 64. మరి ఈమెం చేయాలి? పయోవ్రతం, పాలు తాగే ఉండాలి. ఎవరు వండి పెట్టాలి ఇవన్నీ? ఆమెనే వండాలి. ఎలా పెట్టాలి? ప్రేమతోని పెట్టాలి. ఈ నియమాలన్నీ పాటించిందండి అద్భుతమైనటువంటి యొక్క అతిథి. మార్గశిర మాసంలో ప్రారంభించింది వ్రతం. భగవంతుడు కశ్యపునికి దర్శనం ఇచ్చాడు. కశ్యప, నేను వస్తున్నాను, నీకు 2వ జన్మలో వామనమూర్తిగా పుడతాను. మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం వెళ్ళిపోయింది. భాద్రపద మాసంలో భాద్రపద శుద్ధ ద్వాదశి రోజున శ్రవణ నక్షత్రం లోపల అద్భుతమైనటువంటి యొక్క వామనమూర్తిగా అవతరించాట స్వామి. వామన భగవానికి జయ. అద్భుతమైనటువంటి యొక్క అవతారం. బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చారట. ఆ బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి ముందుగానే వాకిట్లో నిలబడ్డారట. అయ్యా మీరందరూ ఎందుకు వచ్చాడు అడిగాడు కశ్యపు. పుట్టబోతున్నాడయ్యా నీకు భగవంతుడు, ఆయన పుట్టంగానే సేవించాలి. ప్రతిష్ఠే కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతి. భగవంతుడు పుట్టేటప్పుడు చూస్తే మళ్ళీ జన్మ ఉండదట మనకు. ఎప్పుడన్నా మీరు భగవంతుడు పుట్టేటప్పుడు చూసారా? చూడకపోతే ఎట్లా చూడాలో నేను చెప్తాను. ఎక్కడన్నా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటుంది కదా, ఆ కూర్చుండబెట్టేటప్పుడు మనం చూస్తే పుట్టినట్టే ఆయన అక్కడ. అప్పుడు చూసినామనుకోండి, మళ్ళా పునర్జన్మ నవిద్యతి, లేనే లేదు, అయిపోయింది, పుట్టాడట. 7 నిమిషాలలోనే 7 సంవత్సరాల అబ్బాయి అయినట, నడిచి వచ్చాట. అందుకే మనకు సామెత చెప్తారు, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాయట. పుట్టాడు, కలిసి వచ్చే కాలం వచ్చింది. ఎవరికి వచ్చింది కలిసి వచ్చే కాలం అంటే? దేవతలకా రాక్షసులకా? ఇద్దరికి. భగవంతుడు అనుకున్నాట, ఒక్క స్వర్గం కోసమై వీళ్ళు కొట్లాడుకోవడం ఏంటి, వాళ్ళు కొట్లాడుకోవడం ఏంటి? అందుకోసం స్వర్గం కంటే గొప్పనైనటువంటి యొక్క ఐశ్వర్యప్రదమైన లోకాన్ని నేను సృష్టించి బలిచక్రవర్తికి ఇస్తాను, పాతాళ జగతికి ప్రభువును చేస్తాను. ఆయన పుట్టడంలో ఎన్ని కారణాలు ఉన్నాయండి? 1. 2వ కారణం ఏమిటో తెలుసునా? పుట్టిన తర్వాత పెరుగుతాను, పెరిగి ఈ భూలోకమంతా కూడా నా పాదంతోని కొలుస్తాను. ఎందుకట ప్రయోజనం? దేవుడు ఉన్నాడు అనేవాడు కొందరున్నారు, లేను అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నాస్తిక లోకం కొంత ఉంది, ఆస్తిక లోకం కొంత ఉంది. క్రూరులు, ఆ బుద్ధిహీనులు ఎంతమంది ఉన్నారు కదా. పాపం వీళ్ళు ఎన్నిసార్లు జన్మలు ఎత్తాలి ఇంకా? అందుకో వీడు వాడు అనే ప్రశ్న లేదు. ఈ పాదాన్ని పరిస్తే అందరూ తాకుతారు, దీన్ని అందరూ పవిత్రులైపోతారు. ఇది 2వ. 3వది, తన లోపల ఉండేటువంటి యొక్క బ్రహ్మాండాలన్నీ కూడా సృష్టించాడు కదా పరమాత్మ. మరి అన్నీ సృష్టించినవన్నీ వచ్చేయాలేవా ఇక్కడికి? ఇంకేమన్నా మిగిలి ఉన్నాయా లోపల? చూడాలి. మనం అప్పుడప్పుడు సంచిలో కొన్ని వస్తువులు వేసుకుంటామండి. మనం వేసిన వస్తువులు కనుక మనకు తెలుస్తాయి. సంచిలో చేయి పెడతాం, కళ్ళతో చూడం. చేయి పెట్టి ఏమంటాం? సెల్ ఫోన్ ఉన్నదా? ఉన్నది. పెన్ను ఉన్నదా? ఉన్నది. బుక్ ఉన్నదా? ఉన్నది. అంటే ఈ చెయ్యికే తెలుస్తుంది, చెయ్యికే కళ్ళు ఉంటాయి. అప్పుడు అన్నీ చూసుకున్న తర్వాత అన్నీ వచ్చినట్టేనా మనకు? అన్నీ వచ్చినాయి.
భగవంతుడు పాదంతో ఏమేమి వస్తువు ఇంకా ఉన్నాయి, ఇక్కడ లోకంలోకి రావాల్సినవి ఏమున్నాయి, వచ్చినవి ఏమున్నాయి తెలుసుకుందామని పాదాన్ని పెట్టాడు. ఇది ఒక ప్రయోజనం. ఇక్కడనే కాదు సుమా, పాపం చాలామంది దేవతలు నా పాదాన్ని కావాలి, మొక్కాలి, ముట్టాలి అని అనుకుంటున్నారే, పాపం వాళ్ళకు కూడా అవకాశం లేదు కనుక 3 అడుగుల నేల కోరుకుంటాను. ఇది ఒకటి అయిపోయిందా, మరి రెండోది ఎక్కడంటే పైన బ్రహ్మాది దేవతలకు కూడా తన పాదాన్ని అనుగ్రహించాడు. అందుకే కృష్ణావతారము, వామనావతారము. ఆచార్యులందరూ ఈ 2 అవతారాల గురించే పాడారండి.